హలో అండి, హాయ్. ఈ వీడియోలో మా పాపకి జరిగిన స్కేరీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మండే రోజు స్కూల్లో పూల్ పార్టీ ఉంటే పూల్ పార్టీకి వెళ్ళింది, ఎంజాయ్ చేసింది, ఇంటికి వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ డే కూడా బాగానే ఉంది. నైట్ సరూర్ నగర్ లేక్కి వెళ్ళాము. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంటే పక్కనే ఉండి ఎక్సర్సైజ్ చేసింది, కొద్దిసేపు ఆడుకుంది. మా మిస్టేక్ ఏంటంటే రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ తినిపించాము ఆ రోజు మేము. సో అది మాకు ఇంత ప్రాబ్లం తీసుకొస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఐస్ క్రీమ్ ఎఫెక్టా, లేకపోతే సమ్మర్ అంటే చాలా ఎండలు కొడుతున్నాయి కదా ఆ ఎఫెక్టా, లేకపోతే స్కూల్లో పూల్ పార్టీ జరిగింది కదా సో ఆ వాటర్ ఎఫెక్టా, మాకు లిటరల్లీ అర్థం కాలేదు. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లేచింది, స్టమక్ పెయిన్ అమ్మ అన్నది, మోషన్ వెళ్తా అన్నది, వెళ్ళింది, వచ్చింది, పడుకుంది. కొద్దిసేపు అయినాక చూస్తే మెస్లుతుంది. ఏమైంది అజయ్, ఎందుకు మెస్లుతున్నావు అంతగానం, పడుకో, స్కూల్ లేదు కదా అంటే అమ్మ నాకు చలి పెడుతుంది అన్నది. సో చూసేసరికి ఫీవర్ స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్ అన్న నేను ఉండాలా ఇంట్లో, నేను ఉంటాను అంటే లేదు లేదు నువ్వు వెళ్ళు, నువ్వు ఉంటే అది అసలు నా మాట వినదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. అసలు నేను ఎందుకు వెళ్ళిపోమన్నాను నాకు లిటరల్ అర్థం కాలే. ఉంటేనన్నా అయిపోతుండే అనిపించింది. తనకి కొద్దిసేపు అయ్యాక హాఫ్ ఇడ్లీ తిన్నదంతే వెంటనే వామిట్ చేసేసింది. 104.5 వరకు ఫీవర్ వెళ్ళిపోయింది. నాన్ స్టాప్ షివరింగ్ వస్తూనే ఉంది. సిరప్ రబ్ చేశాను, కొంచెం ఫీవర్ కంట్రోల్కి వస్తుంది. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటే తనని హ్యాండిల్ చేసుకుంటూ వచ్చిన. ఆఫ్టర్నూన్ అయింది, ఇంకా అంతే లెవెల్ నాకు కనిపిస్తుంది ఫీవర్. 103, 102, 104 ఇంతలోనే ఉంటుంది. వద్దు ఇంకా అని చెప్పి నియర్ బై ఉండే హాస్పిటల్కి వెళ్ళాం. నా కర్మ ఏంటంటే ఆ రోజు తనకి చెక్ చేసే డాక్టర్ అవైలబుల్ లేడు, విలేజ్లో ఉన్నాడు. సో నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ మెడిసిన్ ఇచ్చారు, వచ్చినాం ఇంటికి, మెడిసిన్ వేసినా, పడుకుంది. కొద్దిసేపు కాగానే మళ్ళీ స్టార్ట్. వాటర్ మిలన్ తింటే వాటర్ తాగినా, వాటర్ మిలన్ తిన్నా, రాగి జావ తాగినా, ఏ లిక్విడ్స్ ఇచ్చినా కూడా వామిట్, మోషన్స్ కూడా విత్ బ్యాడ్ స్మెల్, గ్రీన్ కలర్గా మోషన్, ఏం తిన్నా వామిట్. అసలు స్మెల్ ఎంత గలీజ్ వస్తుందంటే అంత గలీజ్ స్మెల్, విత్ స్టమక్ పెయిన్ అని ఏడుస్తుంది. ఇంకా వద్దు, నైట్ వరకు చూసినాం. డాడీ వచ్చింది, మమ్మీ వచ్చినాడు, మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. ఈవినింగ్ వరకు ఆమె సిచ్యువేషన్ చూసేసి వద్దు మన రెగ్యులర్ డాక్టర్కి కాల్ చేసాం. డాక్టర్ అన్నారు మీరు అభయ హాస్పిటల్కి వెళ్ళిపోండి, అక్కడ నేను డాక్టర్తో మాట్లాడతాను, మీరు వెళ్ళి అడ్మిట్ అయిపోండి అని చెప్పేశారు. అక్కడికి వెళ్ళి డాక్టర్ చెక్ చేసేవారికి 104.67 వరకు రన్ అవుతుంది. డాక్టర్ అన్నాడు అడ్మిట్ చేసేయాలా, ఇలా ఉంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అండ్ పాపకి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. లిటరల్లీ మాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు ఏంటిది ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడం ఏంటి అని చెప్పి ఇంకా మేము ఏం థింక్ చేయలేదు, అడ్మిట్ చేసేసినాం. ఆ రోజు నైట్ అంతా ఎంత పిచ్చి పిచ్చి చేసిందంటే ఆ హై ఫీవర్ వల్ల ఆమె ఏం మాట్లాడుతుంది ఆమెకే అర్థమవుతలేదు. అసలుకి ఆ చిన్న పాపకి ఆ గ్లూకోజ్ పెట్టడము, అసలు ఆ ఇంజెక్షన్స్తో ఎంత ఏడ్చిందంటే యాంటీబయాటిక్స్ ఇచ్చిన ప్రతిసారి చాలా ఏడుస్తున్నాయి యాంటీబయాటిక్స్ వల్ల. నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇన్ఫెక్షన్ 8 చూస్తే ఇన్ఫెక్షన్ 87 వచ్చేసింది తన బాడీలో. అసలు ఓన్లీ విత్ ఇన్ 1 డేలో ఇలా కావడం మాకు అస్సలకి ఏం అర్థం కాలేదు. 2 డేస్ బాగుంది, 1 డేలో ఇంతగానం ఇన్ఫెక్షన్ రావడం ఏంటి అస్సలు అర్థం కాలేదు. సో ఇంజెక్షన్స్ అన్నీ స్టార్ట్ చేశారు, కంటిన్యూ అయ్యింది. ఫ్రైడే రోజు మొత్తం ఇంకా యాక్టివ్గా ఉంది కాబట్టి ఫ్రైడే రోజు నైట్ మా రెగ్యులర్ డాక్టర్ వచ్చి చెక్ చేసి ఓకే డిశ్చార్జ్ కాండి, తను బెటర్గా ఉంది కదా, డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ తీసుకోండి వచ్చి అని సరే నియర్ బై అయినా సరే ఓకే వెళ్ళండి అన్నారు. ఓకే అని నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం, ఇంజెక్షన్ తీసుకున్నాం. ఇంటికి రాగానే బ్రష్ చేయించిన అంతే షివరింగ్ వచ్చేసింది, ఫీవర్ వచ్చేసింది. మా ఇంట్లో నన్ను తిడతారు, నువ్వు ఇప్పుడు బ్రష్ చేయించడం అంత అవసరమా, దాని వల్లనే ఇప్పుడు ఫీవర్ వచ్చింది తనకి అంటారు. డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్ అన్నారు మేబీ క్యాన్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు, స్వెల్లింగ్ వస్తే కూడా పిల్లలకి ఫీవర్ వస్తుంది అనేసి అన్నారు. మేము అడ్మిట్ అయిన హాస్పిటల్కి వెళ్ళి క్యాన్ చేయించి అక్కడే ఫీవర్ తగ్గేలాగా ఇంజెక్షన్ ఇచ్చారు అండ్ యాంటీబయాటిక్ కూడా తీసుకొని వచ్చాను. ఆ క్యాన్ చేయడం 3rd టైం. హాస్పిటల్లో ఉన్నటప్పుడే ఫస్ట్ డే అడ్మిట్ అయినప్పుడు పెట్టారు అండ్ నెక్స్ట్ డే కూడా పెట్టారు అండ్ ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇంజెక్షన్స్ అయిపోయే వరకు 5 క్యాన్స్ పెట్టారు. లిటరల్ మనం ఒక్క హ్యాండ్కే కింద మీద అవుతాం. చిన్న పిల్లలు ఎట్లా తట్టుకుందేమో అని మొత్తం 5 టైమ్స్ పెట్టారు దానికి. ఇది నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అండ్ మళ్ళీ సండే రోజు చెక్ చేయిస్తే తనకి ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పెరిగిపోయింది. 118కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ యాంటీబయాటిక్స్ కంటిన్యూ అవుతున్నాయి, అయినా కూడా దానికి ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. డాక్టర్ అన్నారు సో మనం డోస్ చేంజ్ చేద్దామని చెప్పి మళ్ళీ డోస్ చేంజ్ చేశారు. ఆ డోస్ చేంజ్ చేశాక టోటలీ మళ్ళీ ఫ్రైడే వరకు తనకి ఇంజెక్షన్స్ ఇచ్చాం. తను ఇప్పుడు బెటర్ ఉంది, 10.7లో ఉంది ఇన్ఫెక్షన్. డాక్టర్ చాలు ఇంకా తనకి ఆల్రెడీ చాలా డోసెస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చాలు ఇంకా ఆటోమేటిక్గా స్లోగా డౌన్ అయిపోతుంది ఇన్ఫెక్షన్, లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వండి అన్నారు. సో సమ్మర్ కాబట్టి మీకు కూడా అందరికీ నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ ఫీవరే కదా అని చెప్పేసి లైట్ తీసుకోకండి, మోషన్ వామిటింగ్సే కదా అని చెప్పేసి అనుకోకండి. ఏ టైంలో ఎట్లుంటుందో మనకు తెలియదు. సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం కన్నా డాక్టర్ అడ్వైజ్గా మెడిసిన్ తీసుకోవడం చాలా బెటర్.
మేము యాంటీబయాటిక్స్ తీసుకుంటుండగా కూడా మా పాపకి ఇన్ఫెక్షన్ పెరిగింది. సో మేము ఇంట్లో ఉంటే చాలా కష్టమయ్యేది మాకు. సో లిక్విడ్స్ ఎక్కువ వేయండి పిల్లలకి, సమ్మర్ కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి. ఇది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.